నువ్వు ఇక అలసిపోయావు కదా? అవును, నీ మౌనం ఆ మాట చెబుతోంది. ప్రతిరోజు అవే పోరాటాలు, అవే మనస్తాపాలు, అవే కన్నీళ్ళు. నీ లోపల ఒక అందమైన లోకం మెల్లగా ముక్కలైపోతుంటే ఆ శబ్దం ఎవరికీ వినబడక నువ్వు నిశ్శబ్దంగా విలపిస్తున్నావు కదా. రాత్రివేళ అందరూ నిద్రలో మునిగిపోయినప్పుడు నువ్వు మాత్రం నీ దిండును తడుపుతూ ఒంటరిగా కన్నీరు మున్నీరు అవుతున్నావు. బయటి ప్రపంచానికి నీ పెదవుల మీద చిరునవ్వు కనిపిస్తోంది, కానీ ఆ నవ్వు వెనక దాగున్న నీరసం, ఆ గుండె భారము ఎవరికీ అర్థం కావట్లేదు. ఇది నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది అని నీలో నువ్వు ప్రశ్నించుకుంటూ సమాధానం దొరకని శూన్యంలోకి చూస్తున్నావు కదా. కానీ ఒక నిమిషం ఆగు, ఈ మాట విను. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు ఒక విలువ ఉంది, అది వ్యర్థం కాదు. నీ బాధను లోకం గమనించకపోవచ్చు, కానీ పైనున్న దేవుడు ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన భద్రపరుస్తున్నాడు అంటే నీ వేదనకు త్వరలోనే ఒక పరిష్కారం రాబోతోందని అర్థం. నీకు ఎవరు లేరని అనిపిస్తున్న ఈ చీకటి సమయంలో ఆయన నీ చెయ్యి పట్టుకొని అంటున్నాడు, నేను నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను. నువ్వు అసామాన్యురాలివి, నువ్వు బలహీనురాలివి అని అనుకోకు. ఇన్ని కష్టాలు చుట్టుముట్టినా, ఇన్ని గాయాలు తగిలినా ఇంకా నువ్వు నిలబడి ఉన్నావంటే అది నీ ఆత్మబలం. నువ్వు కేవలం ఒక స్త్రీవి మాత్రమే కాదు, దేవుని కృపతో నిలబడిన ఒక యోధురాలివి. ఓపిక పట్టు, ఈ చీకటి మాయమై వెలుగు రాబోతోంది. దేవుడు నిన్ను పట్టుకున్నాడు, ఆయన నిన్ను ఎన్నటికీ పడిపోనివ్వడు.